అనసూయని బికినీలో చూడడమే ఇష్టమా మీకు? అక్కడే ఆమె ఆ రంగంలో కూడా అందంగా ఉంటుంది. దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తుబాలా. అయితే మీరు అనసూయకు నిజంగానే అభిమానినా లేకుంటే ఫేమస్ కావడానికి అభిమాని అని చెప్తున్నారా? నిజంగా అభిమానులు ఏమండి. అనసూయ గారికి కూడా కొన్ని లక్షల మంది అభిమానులు. తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు అయితే ఉన్నారు సార్. మరి అనసూయ అభిమానిగానే ఎందుకున్నారు? అనసూయ ఫ్యాన్ అధ్యక్షుడిగానే ఎందుకు కొనసాగుతున్నారు? మన దేశంలో ఏంటంటే సినిమా ఫీల్డ్లో, రాజకీయాల్లో కూడా ఎక్కువ పురుషుల ఆధిక్యత అనేది ఉంటుంది. యాక్చువల్గా అనసూయ గారి మీద కొంతమంది కక్ష సాధించడానికి కూడా ప్రయత్నం చేశారు. ఎలిగేషన్ అంటే ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన మాటల మీద మొత్తము ప్రపంచం అంతా కూడా యాంటీ అయ్యారు. సావిత్రి గారిని తీసుకొచ్చి మిడ్డీలు వేస్తే ఎవరు చూడరు. సౌందర్య గారు కూడా చీరలో ఉంటేనే అవి అందం, ఆమె చడ్డీలు మిడ్డీలు వేసుకుంటే అవి అందంగా ఉంటుంది. హలో, అందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం ఆర్ఎల్ఆర్ టాపిక్కి స్వాగతం. ప్రస్తుతం మన ముందైతే సీనియర్ అనలిస్ట్ మైనంపాటి మురళీ శర్మ గారు మన ముందు ఉన్నారు. నమస్కారం సార్, బాగున్నారా సార్? బాగున్నాను. అనసూయ గారికి సంబంధించిన విషయంలో కొంచెం మీరు అజ్ఞాతంలోకి వెళ్ళారనేసి తెలిసింది. మరి అంటే చాలా రోజులు అజ్ఞాతంలో ఉండడానికి గల కారణం ఏంది? అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు? అజ్ఞాతం ఏం పోలేదండి. యాక్చువల్గా అనసూయ గారి మీద కొంతమంది కక్ష సాధించడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో మేము అభిమాన సంఘం తరఫున కూడా మేము వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత కాలంలో ఎవరైతే కొంతమంది అనసూయ గారి మీద బ్లేమ్ చేశారో, డిఫేమ్ చేయడానికి ట్రై చేశారో, వాళ్ళందరూ కూడా కొంచెం తగ్గి వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకోవడం జరిగింది. సో ఈ విధంగా కూడా కొంతకాలం పాటు తటస్థంగా కూడా ఉండడం జరిగింది. అంటే మరి ఈ ఎలిగేషన్స్ మాట్లాడడానికి కారణం ఏంటి? మరి అలా మాట్లాడి ఇబ్బంది పడి మళ్ళీ అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్తున్నారు? ఎలిగేషన్ అంటే ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన మాటల మీద మొత్తము ప్రపంచం అంతా కూడా యాంటీ అయ్యారు. ముఖ్యంగా మహిళామణులు కూడా అందరూ కూడా మహిళలకి ఇబ్బందికరంగా మాట్లాడాడు శివాజీ అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో అనేక మంది మహిళలు, అందులో అనసూయ గారు ఒకరు, ఇంకా మంచు లక్ష్మి గారు అయితేనేమి, ఇంకా అనేక మంది మహిళా డైరెక్టర్స్, వీళ్ళందరూ కూడా వివిధ రంగాల్లో ఉండేటువంటి మహిళలు కూడా వాళ్ళందరూ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా వాళ్ళు ఒక మెయిల్ కూడా చేశారు. చేస్తే ఆ సందర్భంలో కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈయన మంచు విష్ణు గారు ఉన్నారు, వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించారు. ఇంక ఈ సందర్భంలో శివాజీ గారు బహిరంగంగానే తాను అన్నటువంటి ఈ చెడు పదాలు ఏదైతే ఉన్నాయో, ఇబ్బందికరమైన పదాలు, వాటి కోసం సారీ చెప్పాడు. అలాగే ఉమెన్స్ కమిషన్ ముందు కూడా అతను తగిన వివరణ ఇచ్చుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా వాళ్ళ ఇంకా సంతృప్తి చెందినటువంటి మా అసోసియేషన్ కూడా ఆయన అట్లా సారీ చెప్పాడు కాబట్టి దాన్ని అంతటితో స్టాప్ చేసేద్దామని కూడా వాళ్ళు భావించారు. అయితే ఈ సందర్భంగా ఏంటంటే ఇక్కడ అనసూయ గారు కంప్లైంట్ చేయటం వల్లనే తనకి ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి కొంతమంది భావించి, వాస్తవానికి అనసూయ గారు కాదండి, అక్కడ అనసూయ గారు కూడా తన అభిప్రాయం చెప్పారు అప్పుడు. అంతేకాకుండా ఉమెన్స్ కమిషన్ అనేటువంటిది సుమటోగా తీసుకుంది. ఇది ఓకే, ఒకళ్ళ పేరు ప్రత్యేకంగా రాయలేదు, సుమటోగా తీసుకున్నటువంటిది, స్వచ్ఛందంగా తీసుకున్నటువంటిది కాబట్టి సో కొంతమంది అలా భావించి ఆమె డిఫేమ్ చేయడానికి ప్రయత్నం జరిగింది. ఆ సందర్భంలో ఆమె చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇవన్నీ కూడా కలిపి ఈ విధంగా కూడా తయారవడం జరిగింది. ఏమైనా స్త్రీలకు సమానమైనటువంటి హక్కులు మన దేశంలో ఉన్నాయి, రాజ్యాంగాన్ని గౌరవించాలి కాబట్టి రాజ్యాంగబద్ధంగానే ప్రజలందరూ కూడా జీవించాలి. అయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు అయితే ఉన్నారు సార్. మరి అనసూయ అభిమానిగానే ఎందుకున్నారు? అనసూయ ఫ్యాన్ అసోసియేషన్ అధ్యక్షుడిగానే ఎందుకు కొనసాగుతున్నారు? మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పురుషాధిక్యత అనేది ఉందండి, ఇది వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ఎందుకంటే మీరు బయట గమనించినట్లయితే ఈ ఫ్యాన్స్ క్లబ్లు అనేటువంటివి ఎక్కువగా హీరోస్కే ఉంటాయి. ఇప్పుడు మెగా ఫ్యామిలీకి మెగాస్టార్ అభిమాన సంఘం అని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని ఇట్లా ఉంటాయి తప్ప సమంత ఫ్యాన్స్ అని, ఇంకా బలాని హీరోయిన్ ఫ్యాన్స్ అని ఎక్కడ కనబడవు.
ఇది నిజంగా కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. విజయశాంతి ఫ్యాన్స్ అని ఇట్లా వీళ్ళెవరు కూడా ఉండవు. మన దేశంలో ఏంటంటే సినిమా ఫీల్డ్లో, రాజకీయాల్లో కూడా ఎక్కువ పురుషుల ఆధిక్యత అనేది ఉంటుంది. ఇది కూడా ఫెమినిజం ఫాలో అయ్యేటువంటి వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. ఇది అన్ని సినిమా ఫీల్డ్లో కూడా అన్ని భాషల అన్ని రాష్ట్రాలలో కూడా ఇటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే కేవలం హీరో వల్లే సినిమా ఆడుతుందని వాళ్ళు భావిస్తారు. అది వాస్తవం కూడా కాదు. సినిమాలో హీరో వల్లే సినిమా ఆడుతుంది, కానీ హీరోయిన్, ఇంకా అందులో ఉండేటువంటి కమెడియన్స్, అందులో ఉండేటువంటి విలన్స్, సినిమాలో ఉండేటువంటి అనేక క్యారెక్టర్లు అందరూ కలిస్తేనే సినిమా అనేది హిట్ అవుతుంది. ఇది కూడా గమనించాల్సిన విషయం. సో ఇటువంటి సందర్భంలో కూడా హీరోయిన్స్ బహిరంగంగా కూడా రారు. ఎందుకంటే దానివల్ల హీరోకి ఇగో దెబ్బతిని మళ్ళీ మనకు అవకాశం ఇవ్వడేమో ఇట్లా కొంతమంది భావిస్తూ ఉంటారు. కానీ కొంతమంది సీనియర్ హీరోయిన్స్ కూడా తెర వెనుక ఉండి కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్తుంటారు. ఇందులో అనసూయ గారు ఏంటంటే ఒక ధైర్యంగా, ఎందుకంటే తర్వాత జరిగేటువంటి పరిణామాలు కూడా ఆమె అంచనా వేసుకొని ఎటువంటి అయినా సరే తను ఎదుర్కోవడానికి సిద్ధపడే బహిరంగంగా కూడా ప్రకటించడం జరిగింది. ఆ విధంగా ఆమె తన యొక్క డేర్నెస్ అనేటువంటిది, ఒక సిన్సియారిటీ అనేటువంటిది తను ప్రకటించింది. అందువల్ల ఆమెకు అనేక మంది మహిళల మద్దతు కూడా ఆమెకు లభించింది. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అనసూయ గారు డ్రెస్ సెన్స్ విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనేసి అయితే చాలా మంది విమర్శిస్తారు. మరి అలాంటి డ్రెస్ సెన్స్ కరెక్ట్ లేని ఒక యాక్టర్ని మీరు అభిమానిగా ఎలా ఎంచుకుంటారు? డ్రెస్ సెన్స్ ఇస్ డిఫరెంట్ అండి. డ్రెస్ సెన్స్ అంటే సినిమా రంగం అనేది ఒక గ్లామరస్ ఫీల్డ్. సినిమా రంగం ఒక గ్లామరస్ ఫీల్డ్. అలాగే మోడలింగ్ చేసేటువంటి వాళ్ళు లేటెస్ట్గా ఏదైతే మోడల్స్ వస్తున్నాయో వాటిని ధరిస్తారు. అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవ్వాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ట్రెండ్ అంటే ఓకే సార్, ఇక్కడ బయట ఏమున్నా సమాజంలో అంటే బయటికి వెళ్ళినప్పుడు ప్రజల మధ్య తిరిగేటటువంటి ఏదన్నా ప్రమోషన్స్ ఉన్నా ఏదున్నా అలాంటి తరుణంలో కూడా డ్రెస్ అనేది కొంచెం ఇబ్బందికరంగా వేసుకొని వస్తుంది అనేది ఒక రూమర్ ఉంది. మరి దాని గురించి ఏమంటారు? వాళ్ళ శరీరానికి నచ్చినటువంటి విధంగా చట్టపరంగా ఆమోదించబడినటువంటి డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటారండి. వాళ్ళు వేసుకునేటువంటి ఆ యొక్క వస్త్రాలకు కూడా చట్టపరంగా కూడా అనుమతి ఉంది. మన దేశంలో 2 రకాలు ఉంటాయి: చట్టబద్ధంగా జీవించారా, చట్టవిరుద్ధంగా జీవించారా అనేటువంటిది. చట్టం అనేటువంటిది కొన్ని రకాల వస్త్రధారణకి పర్మిషన్ ఉంది. సో ఆ విధంగా కూడా ఒక అందమైనటువంటి అమ్మాయిలు ఎవరైతే హీరోయిన్ రంగంలో ఉండాలనుకుంటున్నారో, ఎవరైతే గ్లామరస్ రంగంలో ఉండేటువంటి అమ్మాయిలు కూడా తాము ఒక అట్రాక్షన్గా, ఒక స్టార్ లాగా, ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా కనపడాల్సినటువంటి అవసరం ఉంది. సో అందుకని ఆ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు తప్పనిసరిగా కూడా కొంత ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యేటువంటి ఉద్దేశంతో కూడా కొంత స్పెషల్ వస్తుందా అనేటువంటిది కూడా చేస్తారు. ఇవన్నీ మిగతా వాళ్ళని చేయమని కాదు. మిగతా వాళ్ళు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వృత్తిని బట్టి వాళ్ళు వస్త్రదానం చేస్తారు. ఇప్పుడు నర్సులు అనేటువంటి వాళ్ళు ఒక రకమైన డ్రెస్ వేసుకుంటారు, డాక్టర్స్ ఒక రకమైన డ్రెస్సెస్, అడ్వకేట్స్ ఒక రకమైన డ్రెస్సెస్. ఈ విధంగా జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక రకమైన వస్త్రధారణ ఉంటుంది. వాళ్ళ వృత్తిని బట్టి, ఇప్పుడు టీచర్స్ ఉంటారు, టీచింగ్ చేసేవాళ్ళు వాళ్ళు ఒక రకమైన వస్త్రధారణ ఉంటుంది. ఈ విధంగా సమాజంలో అనేక వృత్తుల్లో ఉండేటువంటి మహిళలైనా పురుషులైనా వాళ్ళ వృత్తిని బట్టి వాళ్ళ వస్త్రధారణ అనేటువంటిది కూడా ఉంటుంది. సో ఇవి గ్లామర్ రంగం కాబట్టి గ్లామర్ రంగంలో కొంత పాష్గానే ఉండాల్సిన అవసరం ఉంది. ఉన్నప్పుడు కొంతమంది అసూయాపరులైనటువంటి ఇతరులు కూడా, నేరో మైండ్ ఉండేటువంటి వాళ్ళు కూడా విమర్శించడం అనేది కూడా జరుగుతుంది. అందాన్ని చూస్తే కొంతమందికి జలసీ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తుంటారు. అయితే మీరు అనసూయకు నిజంగానే అభిమానినా లేకుంటే ఫేమస్ కావడానికి అభిమాని అని చెప్తున్నారా? నిజంగా అభిమానులు లేవండి. అనసూయ గారికి కూడా కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ప్రతి రంగంలో ఉండేటువంటి ఒక పబ్లిక్ ఫిగర్లకి, సెలబ్రిటీస్కి అభిమానులు ఉంటారండి. అనసూయ గారు ఒక యాంకర్గా ఉండి ఒక కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి. అంతకుముందు యాంకరింగ్ అంటే ఒక మామూలుగా ఉండేది. ఒక మామూలు వస్త్రాలు వేసుకొని తలక ఫుల్గా నూనె పూసుకొని అట్లా కూర్చొని ఏదో చదువుతున్నట్టుగా ఉండేటువంటి వాళ్ళు. అట్లా కాకుండా ఎవరైతే సినిమా రంగంలో గ్లామరస్ ఫీల్డ్లోకి ఎవరైతే వస్తారో వాళ్ళకి కొంతమందికి సినిమాలో హీరోయిన్గా క్లిక్ అవ్వచ్చు, అవకాశాలు రాకపోవచ్చు. ఒక్కొక్కసారి అటువంటిలా వెనకబడి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ టీవీ రంగంలో రావడం అనేటువంటిది కూడా ప్రారంభమైంది. వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఒక యాంకర్లుగా, ఈవెన్ న్యూస్ రీడర్స్ కూడా గ్లామరస్గా కూడా కనపడవచ్చు అనేటువంటి ఉద్దేశంతో యాంకర్ కూడా గ్లామరస్గా ఉండొచ్చు అని నిరూపించినటువంటి ఆమె అనసూయ గారిని ఆదర్శంగా తీసుకొని కొన్ని వేల మంది ఈ యొక్క మహిళలు కూడా, అందమైనటువంటి అమ్మాయిలు కూడా
ఇంకా సినిమా రంగంలో కూడా వచ్చారు, హీరోయిన్లు అయ్యారు, లేదంటే యాంకరింగ్ ఫీల్డ్లో వచ్చి స్టార్ యాంకర్స్గా కూడా వీళ్ళు ఉన్నారు. ఈ రోజున ఒక సుమ లాంటి వాళ్ళు చూడండి, వాళ్ళు దాదాపు హీరోయిన్లతో సమానమైనటువంటి అమౌంట్ కూడా వాళ్ళు సంపాదిస్తున్నారు. ఈ అంటే విధంగా సుమ గారి యొక్క వస్త్రధారణ ఎంత చాలా చక్కగా ఉంటది. అంటే ఆ. ఆమెను చూడగానే ఒక మన ఇంట్లో ఒక సిస్టరో, ఒక మదరో, ఒక ఉమ్, అక్కనో, చెల్లినో, ఉమ్, వదిననో అలా కనపడుతుంది అవును చూడడానికి. అవును మరి అనసూయ గారి విషయంలో కొంచెం డిఫరెంట్ ఉంటది అనేసి చాలా మంది అంటుంటారు. మరి ఉమ్. దాని గురించి ఏమంటారు? అవునండి, సుమ గారు ఒక స్టార్ యాంకరు. ఆమె శరీరానికి శారీలో ఆమె అందంగా ఉంటుంది. ఒక్కొక్క మహిళ ఒక్కొక్క వస్త్రధారణలో అందంగా ఉంటారండి. కొంతమంది చీరలో అందంగా ఉంటారు. ఇప్పుడు సమంత గారు ఆ రకమైన మిడ్డీస్ అవి వేసుకుంటే సమంత గారు అందంగా ఉంటారు. సో శారీ కట్టుకుంటే ఆమె సపోజ్ అందంగా ఉండలేకపోవచ్చు. అంటే సినిమా హిట్ అవ్వటం ఫ్లాప్ అవ్వటం బట్టి కూడా ఉంటుంది. కొన్ని రకాల వస్త్రధారణ చేసినటువంటి హీరోయిన్లు హిట్ అవ్వకపోవడం అనేది మనం చూస్తుంటాం. ఇప్పుడు ఉదాహరణ సుహాసిని గారు, సుమలత గారు, వారు శారీ కట్టుకుంటేనే అందంగా ఉంటారు. ఒక సావిత్రి గారిని తీసుకొచ్చి మిడ్డీలు వేస్తే ఎవరు చూడరు. అలాగే ఒక సౌందర్య గారు కూడా చీరలో ఉంటేనే ఆమె అందంగా ఉంటుంది. ఆమె చడ్డీలు మిడ్డీలు వేసుకుంటే ఆమె అందంగా ఉంటుంది. ఈ గ్లామరస్ కూడా కొంతమందికి నచ్చుతుంది, అందరికీ సరిపోదు అది. అంటే మరి అనసూయని బికినీలో చూడడమే ఇష్టమా మీకు? అక్కడే ఆమె ఆ రంగంలో కూడా అందంగా ఉంటుంది. అదేదంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి విధంగా ఒక బాంబు, ఒక బ్లాస్ట్ లాగా ఉంటుంది ఆమె. ఆ డ్రెస్సులో ఉండటం వల్ల ఆమె చూడడానికి అభిమానులందరూ కూడా ఇష్టపడతారు. ఆమెకు ఉండేటువంటి కొన్ని లక్షల మంది అభిమానులు కూడా ఆమె అందంగా ఉంది కాబట్టి తనకు నచ్చిన విధంగా తను డ్రెస్ వేసుకుంటుంది.